హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 29th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెంగ్ షువన్ ఫుల్ గా తాగేసి జిన్షౌ రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అంతలో చెన్ ఎక్కడికి వస్తున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతున్నాడు. నేను నా రూమ్ కి వెళ్ళబోతున్నానని చెన్ షువన్ కవర్ చేసుకుంటున్నాడు. కానీ చెన్ కి మ్యాటర్ అర్థమైపోతుంది. ఇతను ఫుల్ గా తాగేసున్నాడు, అందుకే తప్పుడు గదిలోకి వచ్చాడు. వెంటనే ఇతన్ని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళండి అని చెబుతున్నాడు. అది విని అతను కూడా చెన్ షువన్ ని అక్కడ నుండి తీసుకుని వెళ్లిపోతున్నాడు. కాసేపటి తర్వాత చెన్ తన రూమ్ లోకి వెళ్తున్నాడు. కానీ అప్పటికే జిన్షౌ బాగా నిద్రపోయి ఉంటుంది. పని మనిషి వెంటనే జిన్షౌ ని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ చెన్ ఆమెని ఆపుతూ, వద్దు, తనని లేపొద్దు, తనని నేను చూసుకుంటాను అని చెప్పి పని మనిషిని అక్కడి నుండి పంపించేస్తున్నాడు. మన జిన్షౌ ఏమో బాగా నిద్రపోతూ ఉంటుంది. చెన్ ఆమె పక్కనే కూర్చొని తననే చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి జిన్షౌ కి కూడా మెలకువ వస్తుంది. చెన్ తన ఎదురుగా కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. నవ్వుతూ చెన్ ఎలా కూర్చుంటే తను కూడా అలానే కూర్చొని అతన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అది చూసి ఇద్దరు నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత చెన్ ఆమెని ప్రేమగా ఎత్తుకుని వెళ్లి ముద్దులాడడం మొదలు పెడుతున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు. కొంతసేపటి తర్వాత జిన్షౌ చెన్ శరీరంపై ఉన్న గాయాల్ని గమనిస్తుంది. మీ ఒంటి మీద ఇన్ని గాయాలు ఎందుకున్నాయి? మీరు ప్రభుత్వ అధికారినే కదా, మీకు ఇన్ని గాయాలు ఎందుకు అయ్యాయని అడుగుతుంది. చెన్ నవ్వుతూ, ఒక అధికారి కేవలం అవినీతికి దూరంగా ఉంటే సరిపోదు, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెబుతున్నాడు. జిన్షౌ నవ్వుతూ, ఇది మీ గ్రాండ్ సెక్రటరీ మాటలా? ఎప్పుడు రాజ్యము, ప్రజలు, దేశం గురించి మాత్రమే ఆలోచిస్తారా? మీ ప్రాణం గురించి ఏమాత్రమూ పట్టించుకోకుండా ఇలా మాట్లాడుతారా అని అడుగుతుంది. ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైపోయింది, కనీసం నా కోసమైనా మీ ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది. చెన్ను వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను, నీకు మాట ఇస్తున్నానని హామీ ఇస్తున్నాడు. అంతలో చెన్నుకి ఒక విషయం గుర్తుకొస్తుంది. నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను అనేసి ఈషియన్ వాళ్ళ నాన్న చనిపోయారు కదా, దాని గురించి చెబుతున్నాడు. ఆ మాటలు విని జిన్షౌ ఆశ్చర్యపోతుంది. అంటే మన పెళ్లి ఊరేగింపులో ఎదురుగా వచ్చిన శవయాత్ర ఈషియన్ వాళ్ళ కుటుంబానిదేనా అని అడుగుతుంది. అవును, ఆ విషయం గురించే నీకు చెప్పాలనుకున్నానని అంటున్నాడు. ఓ, అయితే ఇప్పుడు ఈషియన్ వాళ్ళ నాన్న పదవి ఈషియన్ కి వస్తుందా అని అడుగుతుంది. చెన్ను వెంటనే జిన్షౌని ఒక క్వశ్చన్ అడగడం మొదలు పెడుతున్నాడు. నీకు ఏది ముఖ్యమనిపిస్తుంది? అతనికి పదవి రావాలా లేక అతని ప్రాణాన్ని కాపాడుకోవాలా అని అడగడంతో జిన్షౌ వెంటనే ప్రాణమే ముఖ్యమని సమాధానం ఇస్తుంది. చెన్ను తల ఊపుతూ, అయితే అతని ప్రాణం కాపాడినట్టే అని అంటున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జిన్షౌ చెన్నుతో కలిసి ఈషియన్ వాళ్ళ నాన్నకి నివాళులు అర్పించడానికి వెళ్తుంది. అక్కడే చింగ్లాన్ కూడా నిలబడి ఉంటుంది. చింగ్లాన్ కోపంగా జిన్షౌ ని చూస్తూ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్కదానివే వచ్చుంటే నివాళులు అర్పించడానికి ఒప్పుకునేదాన్ని, కానీ నువ్వు నీ భర్తని కూడా తీసుకుని వచ్చావు, అందుకే నాకు కోపంగా ఉందని అంటుంది. జిన్షౌ వెంటనే ఈషియన్ ఎక్కడా అని అడుగుతుంది. అదిగో అక్కడ అన్నట్టుగా చింగ్లాన్ సిగ్నల్ ఇస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఈషియన్ ఒక పిల్లిని ఒడిలో పెట్టుకుని సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు. జిన్షౌ అతన్ని చూస్తూ ఈషియన్ అని పిలుస్తుంది. కానీ ఈషియన్ ఏమో కాస్త ర్యాష్ గా, నువ్వు నివాళులు అర్పించడానికే వచ్చావు కదా, అది చేసి వెళ్లిపో అని అంటున్నాడు. ఆ మాటలు విని జిన్షౌ చాలా బాధపడుతుంది. అయినా చెన్నుతో కలిసి ధూపం వెలిగించి ఈషియన్ వాళ్ళ నాన్నకి నివాళులు అర్పిస్తుంది. ఆ తర్వాత చెన్ను జిన్షౌతో మాట్లాడుతూ, నువ్వు కాసేపు బయట వెయిట్ చేయు, నేను ఈషియన్ తో కాస్త పర్సనల్ గా మాట్లాడాలని చెబుతున్నాడు. ఓకే అనేసి జిన్షౌ కూడా అక్కడి నుండి బయటకు వెళ్లిపోతుంది. తనతో పాటు చింగ్లాన్ ని కూడా తీసుకుని వెళ్లిపోతుంది. బయటకు వచ్చాక జిన్షౌ చింగ్లాన్ తో మాట్లాడుతూ, ఇలాంటి కష్ట సమయంలో ఈషియన్ ని ఒంటరిగా వదిలిపెట్టకుండా అతనికి సపోర్ట్ గా నిలబడ్డావు, నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేనని అంటుంది. చింగ్లాన్ నవ్వుతూ, నువ్వెందుకు ఈషియన్ ని పెళ్లి చేసుకోకుండా చెన్నుని సెలెక్ట్ చేసుకున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు, అందుకని నేనేం నీ మీద కోపంగా లేనని అంటుంది. నువ్వు నా మీద కోపన్నా పర్లేదు, నేను అదంతా పట్టించుకోను, కానీ ఈషియన్ పక్కన ఎవరొకరు ఉండాలని నేను ఎప్పటినుండో కోరుకుంటున్నాను, నువ్వు అతనితో ఉండడము నాకు చాలా ఆనందంగా ఉందని అంటుంది. ఓ అదా, ఈ ప్రేమ వల్ల నా కళ్ళు ఇప్పుడు మూసుకుపోయాయి, ఎప్పుడైతే నా కళ్ళకు నిజం కనిపిస్తుందో ఆ రోజు దుమ్ము దులుపుకొని నేను అతని దగ్గర నుండి వెళ్లిపోతానని చెబుతుంది. ఇక్కడేమో చెన్ రాజుగారి పంపిన అధికారిక ఉత్తర్వ్యూను ఈషియన్ ముందు చదవడం మొదలు పెడుతున్నాడు. ఆ ఉత్తర్వ్యూలో ఈషియన్ వాళ్ళ నాన్న పదవి ఇక ఈషియన్ కి చెందదని ప్రకటిస్తున్నాడు. ఈషియన్ అదంతా సైలెంట్ గా వింటున్నాడు. రాజుగారి నిర్ణయాన్ని నేను అంగీకరిస్తున్నాను అనేసి ఆ ఉత్తర్వ్యూని తీసుకుంటున్నాడు. వెంటనే వెళ్లి వాళ్ళ నాన్నకి ధూపం వేయడం మొదలు పెడుతున్నాడు. అప్పుడే చెన్, ఇంకా రాజు చెప్పిన మరొక ముఖ్యమైన ఆదేశం కూడా ఉంది, అది కూడా విను అని చెబుతున్నాడు. ఈషియన్ వెంటనే చెన్న దగ్గరికి వెళ్లి మోకాల మీద కూర్చొని రాజా ఆజ్ఞని వినడం మొదలు పెడుతున్నాడు. రాజుగారు నీకు 500 మంది ఉత్తమ సైనికులకు నాయకత్వం వహించే బాధ్యతని ఇచ్చారు, వారిని ఉపయోగించి నువ్వు దర్యాప్తులు చేయాలి, రాజుగారికి అవసరమైన ప్రతి పనిలోనూ నువ్వే సహాయం చేయాలి, రాజభవన భద్రతకు సంబంధించిన అన్ని బాధ్యతలు ఇక నీ చేతిలోనే ఉంటాయి, ఇక అధికారులు ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని విచారణ చేసే అధికారం కూడా నీ చేతిలోనే ఉంటుందని చెబుతున్నాడు. అది విని ఈషియన్ చాలా
ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. రాజుగారు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను, ఈ బాధ్యతని నిజాయితీగా నిర్వహిస్తానని మాట ఇస్తున్నాడు. చెన్ అక్కడి నుండి వెళ్లిపోవడానికి తిరుగుతున్నాడు. ఈషన్ వెనకాల నుంచి చెన్కి థ్యాంక్స్ చెబుతున్నాడు. కానీ చెన్ ఏం రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఈషన్ వాళ్ళ నాన్నకిచ్చిన బిరుదుని అలానే అధికారిక పలకను వాళ్ళ ఇంటి నుండి తొలగిస్తున్నారు. ఈషన్ దాన్ని చూస్తూ బాధపడుతున్నాడు. ఇక్కడేమో చెన్ అలానే జిన్షా ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నారు. రాజుగారు ఈషన్ కి మంచి బాధ్యత ఇచ్చారు కదా అని జిన్షా అంటుంది. రాజుగారికి ఈషన్ మీద చాలా నమ్మకం ఉంది, కానీ ఆయన డైరెక్ట్ గా అతన్ని కాపాడలేరు. అందుకే ఈ కొత్త పదవి ఇచ్చి పరోక్షంగా అతన్ని రక్షించారు. రాజుగారు ఇప్పుడు చాలా తెలివిగా ఆలోచించడం నేర్చుకున్నారని చెబుతున్నాడు. పెళ్లి తర్వాత జిన్షా మొదటిసారిగా వాళ్ళ అత్తగారిని మీట్ అయ్యి టీ ఇవ్వాలంట. ఆ సాంప్రదాయ కార్యక్రమానికి అటెండ్ అవుతుంది. ముందుగా అత్తగారికి గౌరవంగా నమస్కరించి టీ అందిస్తుంది. అత్తగారు కూడా టీని తీసుకొని, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకోవాలి, ఆ తర్వాత మా చెన్ను కుటుంబానికి వారసుని కనివ్వాలి అని ఆశీర్వదిస్తున్నారు. జిన్షా వెంటనే అత్తగారికి థ్యాంక్స్ చెప్పేసి చెన్ను వాళ్ళ అన్నకి అలానే వదినకి కూడా టీ ఇస్తుంది. మా తమ్ముడు చిన్నప్పటి నుండి చాలా సైలెంట్ గా ఉంటాడు, తన కష్టాలని ఎవరితోనూ షేర్ చేసుకోడు, ఇక నుంచి అతని బాధ్యత నీదే, అతన్ని జాగ్రత్తగా చూసుకో అనేసి జిన్షాకి ఒక మంచి గిఫ్ట్ ని ఇస్తున్నారు. జిన్షా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న చిన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి జిన్షాకి టీ ఇచ్చి ఆమె దగ్గర నుండి బహుమతులు తీసుకోవాలంట. మొదట కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చి టీ ఇస్తున్నారు. జిన్షా అందరికి ముందుగానే సిద్ధం చేసిన బహుమతుల్ని ఇస్తుంది. తరువాత చెన్ను వాళ్ళ తమ్ముడు కూడా వస్తున్నాడు. అతడికి చిన్నప్పటి నుండి చెన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆయన సాంప్రదాయం ప్రకారము టీ ఇచ్చి బహుమతిని తీసుకుంటున్నాడు. తర్వాత ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా జిన్షాకి టీ ఇచ్చి ఆమె దగ్గర నుండి గిఫ్ట్లు తీసుకుంటున్నారు. చివరికి చెంగ్షువాన్ వంతొస్తుంది. రెండవ వదిన మాట్లాడుతూ చెంగ్షువాన్ ఇప్పుడు నీవంతే రా అని పిలుస్తున్నారు. కానీ చెంగ్షువాన్ మాత్రము ఆమె నాకేం కొత్త కాదు, ఇంతకు ముందే కలిశానని అంటున్నాడు. ఆ మాటలు విని జిన్షా కొంచెం ఇబ్బంది పడుతూ అవును, నా ఏజ్ సెరమనీకి ఇతను కూడా వచ్చాడని చెబుతుంది. వదిన నవ్వుతూ విధి ఎలా పనిచేసిందో చూడు, ఆ ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళందరం ఇప్పుడు ఒకే కుటుంబ సభ్యులు అయ్యాము, ఏమైనా సరే మనం సాంప్రదాయం పాటించాలి, నువ్వు వెళ్లి టీ ఇవ్వు అని అంటున్నారు. చెంగ్షువాన్ కూడా నెమ్మదిగా ముందుకు వస్తున్నాడు. కానీ అతని ప్రవర్తన మాత్రము కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. టీ ఇస్తున్న సమయంలో చెంగ్షువాన్ చేతిలో ఉన్న టీ పొరపాటున జిన్షాపై పడుతుంది. వేడి వేడిగా టీ తగలడంతో జిన్షా చెయ్యి కాలిపోతుంది. చెన్ను వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని ఏమైందని కంగారుగా అడుగుతున్నాడు. జిన్షా పరిస్థితిని పెద్దది చేయకూడదనుకొని ఏమీ లేదు, ఈ టీ ఏమంతగా వేడిగా లేదని అంటుంది. ఆ తర్వాత జిన్షా తన పనమ్మాయిని పిలిచి చెంగ్షువాన్ కి సిద్ధం చేసిన బహుమతిని తీసుకోనరా అని చెబుతుంది. ఇప్పుడు చెన్న బహుమతిని తీసుకుని చెంగ్షువాన్ కి ఇస్తున్నాడు. చెంగ్షువాన్ కూడా ఆ బహుమతిని తీసుకుని తన స్థానంలోకి వెళ్లి కూర్చుంటున్నాడు. అంతలో అమ్మ ఇప్పుడు మగవాళ్ళందరూ బయటకు వెళ్ళండి, లేడీస్ అంతా కాసేపు మాట్లాడుకుంటామని చెబుతున్నారు. ఆ మాటలు విని చెన్ అలానే వాళ్ళ అన్న తమ్ముడు చెంగ్షువాన్ అందరూ బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు పెద్దన్నయ్య చెన్నుతో మాట్లాడుతూ నువ్వు అసలు పెళ్లి చేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదని అంటున్నారు. చెన్ను కూడా నవ్వుతూ నేను కూడా ఊహించలేదని సమాధానం చెబుతున్నాడు. అంతలో తమ్ముడు మాట్లాడుతూ నాకైతే జిన్షావే అన్నయ్య మీద మనసు పడి అన్నయ్యని ప్రేమలో పడేసిందేమో అనిపిస్తుంది. అది మాత్రమే కాకుండా జీ కుటుంబం నీకు అందమైన అమ్మాయిని ఇచ్చి నిన్ను వాళ్ళ వైపుకి తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నారేమో అని అంటున్నాడు. ఆ మాటలు విని చెన్ను కోప్పడుతూ ఏమైనా సరే తను నీ వదిన, తన గురించి ఇలా అగౌరవంగా మాట్లాడకూడదు, ఇంకొకసారి ఇలా మాట్లాడితే కఠినంగా శిక్షిస్తానని హెచ్చరిస్తున్నాడు. తమ్ముడు వెంటనే భయపడిపోయి సారీ నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అని అంటున్నాడు. ఆ తర్వాత చెన్ను జిన్షా గురించి మాట్లాడుతూ ఆమెను మొదటిసారి చూసినప్పుడే నాకు ప్రత్యేకమైన ఫీలింగ్ కలిగింది, మేము ముందే కలుసుంటే బాగుండేదని అనిపించింది అని చెప్పడంతో ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. నా తమ్ముడు మొదటిసారి ఇలా ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఈ అమ్మాయి సాధారణమైనది కాదు, చాలా ధైర్యవంతురాలు, పైగా నేను జిన్షా గురించి బయట చాలా విన్నాను, తను పుట్టింట్లో అందరినీ తన మాట వినేలా చేసిందంట, కానీ నువ్వు జిన్షాని మన ఇంటికి ప్రిన్సెస్ లాగా తీసుకొని వచ్చావని పొగుడుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత పెద్దన్నయ్య మాట్లాడుతూ ఇప్పుడు మేము ముఖ్యమైన రాజకీయ విషయాల గురించి మాట్లాడుకోవాలి, మీ ఇద్దరు బయటకు వెళ్ళండి అనేసి వాళ్ళిద్దరిని అక్కడి నుండి పంపించేస్తున్నారు. ఇక చింగ్షువాన్ అలానే తమ్ముడు ఇద్దరు బయటకు వచ్చేస్తున్నారు. తమ్ముడు చింగ్షువాన్ తో మాట్లాడుతూ ఇలాంటి ముఖ్యమైన రాజకీయ విషయాలు మాట్లాడుతున్నప్పుడు నన్ను బయటకు పంపిస్తే పర్లేదు, కానీ నువ్వు బాగా చదువుకున్న పండితుడివి, పైగా కాబోయే గ్రాండ్ సెక్రటరీవి కూడా, నిన్ను కూడా నాతో పాటు బయటకు పంపించడం నాకు నిజంగా చాలా బాధగా ఉందని అంటున్నాడు. చెంగ్షువాన్ నవ్వుతూ నేను జూనియర్ ని, పైగా వాళ్ళిద్దరూ రాజకీయ విషయాలు మాట్లాడుతున్నప్పుడు నేను అందులో జోక్యం చేసుకోకూడదు, నాకు ఇందులో ఎటువంటి అవమానము లేదు, చెన్నంకుల్ చేసిందే కరెక్ట్ అనేసి చెన్నుని సమర్థిస్తున్నాడు. ఓ సరే సరే, నువ్వు కూడా జిన్షా ఏజ్ సెరమనీ ఫంక్షన్ కి అటెండ్ అయ్యావు కదా, జిన్షావే మన చెన్ననేని ముందుగా ప్రేమించిందా? జిన్షా చెన్నుని పెళ్లి చేసుకోవడం వెనకాల అసలు కారణం వేరే ఏమైనా ఉండొచ్చేమో, భూముల పంపిణీ సమయంలో జీ కుటుంబం తమ
ప్రయోజనం కోసము జిన్షావ్ని చెన్కి బహుమతిగా ఇచ్చి ఉండొచ్చు. అంటే చెన్ జిన్షావ్ని పెళ్లి చేసుకోవడం ప్రేమ కోసం కాదు, రాజకీయ లాభం కోసమే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దానికి చెంగ్షువన్ సమాధానం ఇస్తూ, నేను కూడా ఏజ్ సెరమనీ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాను. ఆ సమయంలో చెన్ నాతోనే ఉన్నారు. నేను వాళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా చూడలేదు. వాళ్ళు ఎలా ప్రేమలో పడ్డారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. జిన్షావ్ అయితే చెన్నని అస్సలా పట్టించుకునేది కాదని అంటున్నాడు. కానీ చెంగ్షువన్ కి ఎందుకో అతని మీద కాస్త అనుమానం వచ్చినట్టు ఉంది. అందుకే తన అసిస్టెంట్ ని పిలిచి, ఎందుకైనా మంచిది అతని మీద రహస్యంగా ఒక కన్నేసి ఉంచు, అతను ఏం చేస్తున్నాడో గమనించని ఆదేశిస్తున్నాడు. ఇక్కడేమో ఆడవాళ్ళందరూ కలిసి గేమ్స్ ఆడుకుంటున్నారు. అత్తగారు మాత్రము జిన్షావ్ మీద కాస్త కోపంగా ఉన్నారు. పెళ్లైన మొదటి రోజే ఈషన్ వాళ్ళ ఇంటికి నివాళులు అర్పించడానికి నువ్వెందుకు వెళ్ళావని అడుగుతున్నారు. జిన్షావ్ మాత్రము చాలా ప్రశాంతంగా, మా పెళ్లి ఊరేగింపు వెళ్తున్నప్పుడు ఎదురుగా ఈషన్ వాళ్ళ నాన్న శవయాత్ర కూడా జరుగుతా ఉనింది. ఆ సమయంలో రూల్స్ ప్రకారము మనమే వాళ్ళకి దారివ్వాలి, కానీ వాళ్ళ కుటుంబం మనకి దారిచ్చింది. ఆ విషయం చూసి నాకు చాలా బాధ వేసింది. అందుకే నేను కూడా వెళ్లి నివాళులు అర్పించానని చెబుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి చెన్ అక్కడికి వస్తున్నాడు. జిన్షావ్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ, నేనే నిన్న అక్కడికి తీసుకుని వెళ్ళానని వాళ్ళకి నిజం చెప్పాల్సింది కదా, ఎందుకు నిందలు మొత్తము నీ మీదే వేసుకుంటున్నావని అడుగుతున్నాడు. ఆ తర్వాత చెన్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, నేనేం తన ఇష్ట ప్రకారము తనని బయటకు తీసుకుని వెళ్ళలేదు, ఇదంతా చక్రవర్తి ఆదేశం ప్రకారమే జరిగింది అని చెబుతున్నాడు. కానీ నిజానికి అది నిజమైన ఆదేశమే కాదు, జిన్షావ్ ని ఇబ్బందుల నుండి కాపాడడం కోసమే చెన్ అలా చెప్పి ఉంటాడు. అమ్మ నవ్వుతూ, నీ భార్యని ఎవరు ఏమీ అనలేదని అంటున్నారు. ఆ తర్వాత చెన్ జిన్షావ్ తో మాట్లాడుతూ, నాకు సాన్షి నుండి ఒక లెటర్ వచ్చింది, ఆ ప్రాంతం గురించి నీకు బాగా తెలుసు కదా, కొంచెం వచ్చి నాకు హెల్ప్ చెయ్యని చెప్పి జిన్షావ్ అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతున్నాడు. వాళ్ళు వెళ్లిపోయాక అమ్మ మాట్లాడుతూ, చూడండి పెళ్లైపోయిన మొదటి రోజే వాడు భార్యని వెంట తీసుకుని వెళ్లిపోయాడని అంటున్నారు. పెద్ద వదిన నవ్వుతూ, సాన్షిలో జిన్షావ్ కి చాలా వ్యాపారాలున్నాయి, అందుకే చెన్ ఆమెని తనకి సహాయం చేయడం కోసము తీసుకుని వెళ్లారు, అంతకంటే ఇంకేం ఉండదు అనేసి అత్తగారిని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడేమో ఇద్దరు బయటకు వచ్చేసి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. జిన్షావ్ నవ్వుతూ, మీరు అత్తగారి ముందు అబద్ధం చెప్పారు, మీకు అసలు భయం లేదా అని అడుగుతుంది. ఆ మాట విని చెన్ను కూడా నవ్వేస్తాడు. నేను చెప్పిన అబద్ధాన్ని నువ్వు వెంటనే కప్పిపుచ్చావు, నీలాంటి భార్య ఉంటే ఇంకా నాకెందుకు భయం అని అంటున్నాడు. ఆ తర్వాత చెన్ను కొంచెం సీరియస్ గా మాట్లాడుతూ, మా అమ్మేం చెడ్డది కాదు, ఆమెకి చెప్పకుండా నేను ఈ పెళ్లి చేసుకున్నాను, అందుకే ప్రస్తుతం నీ మీద కొంచెం కోపంగా ఉన్నారు, కొన్ని రోజులు గడిస్తే అంతా సర్దుకుంటుంది, నువ్వు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు, నేను ఉన్నంత వరకు నిన్నెవరూ అవమానించలేరని హామీ ఇస్తున్నాడు. జిన్షావ్ నవ్వుతూ, మీరు మా అత్తగారి గురించి వెనకాల ఇలా మాట్లాడుతున్నారని నేను వెళ్లి ఆమెకి చెప్పేస్తానని ఆట పట్టిస్తుంది. చెన్ను వెంటనే, అయినా నేను ఇక్కడ నుండి వెళ్ళనిస్తేనే కదా అనేసి జిన్షావ్ ని ఎత్తుకొని అక్కడి నుండి పారిపోతున్నాడు. ఇదే సమయంలో ఈషన్ తన కొత్త బాధ్యతల్ని స్వీకరిస్తున్నాడు. అతను మాజీ కమాండర్ జాంగ్ ని విచారణ చేయడం మొదలు పెడుతున్నాడు. జాంగ్ మీద బాగా ఒత్తిడి చేసి క్వశ్చన్ చేయడం మొదలు పెడుతున్నాడు. నిజం చెప్తావా లేదా అని అడుగుతున్నాడు. అతను ఆ చిత్రహింసలు భరించలేక నిజం చెప్పడం మొదలు పెడుతున్నాడు. వీటన్నిటికీ ఆ వాంగ్ మినిస్టరే కారణము, అతనికి షాడో దొంగలతో కూడా సంబంధం ఉంది, పైగా అతనికి చాలా మంది అనుచరులు కూడా ఉన్నారు, నాకు ఇంతే తెలుసు, ఇంకేమీ తెలియదని చెబుతున్నాడు. విచారణ పూర్తయ్యాక ఆ వ్యక్తి మెడకి తాడు బిగించి అతన్ని చంపేస్తున్నారు. కానీ చక్రవర్తి రహస్య ఆదేశం మేరకే ఈషన్ అతనికి మరణశిక్ష అమలు చేశాడు. కానీ ప్రజలకు మాత్రము అతను పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఆ విషయం మాస్టర్ కి కూడా తెలుస్తుంది. అతను ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నాడు. ఏంటి, జాంగ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదు, ఇందులో ఏదో కుట్రుందని అనుమానపడుతున్నాడు. ఈ కొత్తగా ఏర్పాటు చేసిన దళము సాధారణమైనది కాదు, ఇది మనపై చర్య తీసుకోవడానికే ఏర్పాటయి ఉండొచ్చు అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. అప్పుడే ఆయన భార్య లోపలికి వచ్చి, నెక్స్ట్ మంత్ టీ పార్టీ ఏర్పాటు చేయాలి కదా, అందుకే లిస్ట్ ప్రిపేర్ చేశానని చెబుతుంది. కానీ భర్త చాలా సీరియస్ గా ఉండడం గమనించి ఆమె సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు జిన్షావ్ వాళ్ళ నాన్నని మరో ప్రాంతానికి బదిలీ చేశారు కదా, ఆయన అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆయన వెళ్లే ముందు కుటుంబ సభ్యులు ఎవరైనా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారేమోనని ఎదురు చూస్తున్నాడు. కానీ ఎవరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినట్టు లేదు. నా కూతురు ఒక్కసారైనా నన్ను వచ్చి చూస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు. కానీ జిన్షావ్ కూడా రాదు. వెంటనే అసిస్టెంట్ నాన్నతో మాట్లాడుతూ, ఈ రోజు పెళ్లి తర్వాత మీ పెద్ద కూతురు మొదటిసారి మీ ఇంటికి విందుకు రాబోతుంది, అందుకే మీ కుటుంబ సభ్యులందరూ అందులో బిజీగా ఉన్నారు, మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎవరూ రారు, పదండి బయలుదేరుదామని పిలుస్తున్నాడు. నాన్న కూడా నిరాశగా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో గు కుటుంబంలో అందరూ జిన్షావ్ వాళ్ళని చెన్ను కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడే కొత్తగా పెళ్లైంది కదా, సాంప్రదాయం ప్రకారము వాళ్ళు ముందు జిన్షావ్ వాళ్ళ ఇంటికి విందుకు వెళ్లాలంట, అందుకని అందరూ వాళ్ళ కోసము బాగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎంత సమయం గడిచినా వాళ్ళు రావడం లేదు. అంతలో ఒక పనెత్తను పరిగెత్తుకుంటూ వచ్చి, వాళ్ళు ఇక్కడికి రావడం లేదంట, ముందుగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నారంట అని చెబుతున్నాడు. అది విన్న వెంటనే అందరికి చాలా అవమానంగా అనిపిస్తుంది. దాంతో లియాన్ కి బాగా కోపం వస్తుంది. జిన్షావ్ ఈ రోజు మన ఇంటికి రావాలి,
కానీ తను రాలేదు అంటే తను మనల్ని అవమానించినట్టే కదా అని మండిపడుతుంది. ఆ తర్వాత లియాన్ చాలా కోపంగా గూలాన్ తో మాట్లాడుతూ జిన్షావ్ ఇక్కడికి రాదని నీకు ముందే తెలుసు కదా అని అడుగుతుంది. అది నాకెలా తెలుసు, అయినా తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళింది, అక్కడికి వెళ్లడంలో తప్పేముంది అని చెప్పేసి గూలాన్ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇంతసేపు బయట నిలబడి వీళ్ళ కోసం ఎదురు చూసాము, చివరికి ఇలా చేశారా అనుకొని అందరూ కోపంగా లోపలికి వెళ్లిపోతున్నారు. ఇక మరోవైపు జిన్షావ్ చెన్నుతో కలిసి టాంగ్జోకి బయలుదేరుతుంది. ప్రయాణంలో చెన్ను జిన్షావ్ తో మన ప్రయాణం గురించి నువ్వెందుకు ఎవరికి చెప్పలేదని అడుగుతున్నాడు. జిన్షావ్ నవ్వుతూ మనం వస్తున్నట్టు అమ్మమ్మకు ముందే తెలిస్తే నన్ను తప్పకుండా ఆపడానికే ప్రయత్నిస్తుంది, పెద్దల్ని గౌరవించడం నీ బాధ్యత అని చెప్పి నన్ను ముందు గు ఇంటికే వెళ్లాలని ఒత్తిడి చేసేది, అందుకే ఎవరికి చెప్పకుండా వచ్చానని చెబుతుంది. చెన్ను కూడా జిన్షావ్ మాటల్ని అర్థం చేసుకుంటున్నాడు, అతనికి కూడా ఆమె నిర్ణయమే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఆ తర్వాత జిన్షావ్ చెన్నుకి ప్రేమగా ముద్దు పెడుతుంది. ఇద్దరు నవ్వుకుంటూ ప్రయాణం కొనసాగిస్తారు. కొద్దిసేపటి తర్వాత చెన్ను ఒక విషయం గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. గూలాన్ కోసము ఒక మంచి సంబంధం వచ్చింది, మిసెస్ మూ ఉన్నారు కదా, ఆవిడే ఈ సంబంధం గురించి నాతో మాట్లాడారని అంటున్నాడు. ఓ ఆ అబ్బాయా, ఆ అబ్బాయికి గూలాన్ అంటే చాలా ఇష్టము, 3 సంవత్సరాల క్రితమే సంబంధం అడిగారు, అప్పుడు గూలాన్ కి అతని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు తనేమనుకుంటుందో నాకు కరెక్ట్ గా తెలియడం లేదని అంటుంది. ఇంతలో రోడ్డు మీద పెద్ద పెద్దగా నినాదాలు వినిపిస్తున్నాయి. అవినీతి అధికారులను శిక్షించాలి, ప్రజలకు న్యాయం చేయాలి అంటూ ప్రజలు అరుస్తూ ఉంటారు. చెన్ను వెంటనే అప్రమత్తం అయ్యి జిన్షావ్ తో నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్లి ఏమైందో చెక్ చేసి వస్తానని చెబుతున్నాడు. మనం జిన్షావ్ ని డిస్టర్బ్ చేయకూడదు, కొంచెం దూరంగా వెళ్లి వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెబుతున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ వాళ్ళని ఎంక్వైరీ చేసేసి ఆ యువన్ మినిస్టర్ వాళ్ళ మనుషులే వీళ్ళని ఇక్కడికి పంపించారంట, ఈ నిరసన కూడా వాళ్ళ ప్లానే అని చెబుతున్నాడు. చెన్ను కోపంగా ఇది ఎంత మూర్ఖమైన పని, వాళ్ళందరినీ వెంటనే పంపించేయండి అని ఆదేశిస్తున్నాడు. తర్వాత మళ్ళీ జిన్షావ్ దగ్గరికి తిరిగి వస్తున్నాడు. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. జిన్షావ్ బండి దగ్గర కాపలా ఉన్న సైనికులందరూ మూర్ఛపోయి నేలపై పడిపోయి ఉంటారు. అది చూసి చెన్ను ఒక్కసారిగా భయపడిపోతున్నాడు. వెంటనే బండి తలుపులు ఓపెన్ చేసి చూస్తున్నాడు, కానీ లోపల జిన్షావ్ ఉండదు. పైగా పని మనిషి కూడా కనిపించడం లేదు. జిన్షావ్ ని ఎవరో కిడ్నాప్ చేశారని చెన్నుకి అర్థమవుతుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.